వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మార్నింగ్ బులెటిన్ న్యూస్ చూద్దాం. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచల మండలం భైరవునిపాడు గ్రామానికి చెందిన బొల్లిబోర్ల శివకృష్ణ పశువులను మేపుకుంటూ సూరమ్మ చెరువు ప్రాంతంలో కనిపించకుండా పోయాడని శివకృష్ణ తండ్రి రాజు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్, తహసీల్దార్ కిరణ్ కుమార్ సూరమ్మ చెరువు వద్ద పరిశీలించారు. పశువుల కాపరి శివకృష్ణ సూరమ్మ చెరువులో మృతి చెందినట్లుగా గుర్తించారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. దుర్గి మండలం మించాలంపాడు గ్రామంలో త్రాగునీరు సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి దృష్టికి గ్రామ పెద్దలు తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే గ్రామానికి వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిరియాల సుబ్బారావు, హనుమంతరావు, శ్రీను, పసుపులేటి అంజయ్య, మిరియాల అనంతయ్య ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుర్గి సమీపంలోని బుగ్గవాగులో 2 రోజులుగా ముసలి సంచరిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్లే పశువుల కాపరులు తెలిపారు. ప్రస్తుతం బుగ్గవాగులో నీళ్లు తగ్గిపోయి ముసలి ఒడ్డుకు వచ్చి మరలా వాగులోకి వెళ్తుందని వారు చెప్తున్నారు. పశువులు వాగులోకి దిగితే ముసలి నుంచి ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి పశువులకు ఇబ్బంది లేకుండా చూడాలని పశువుల కాపరులు కోరుతున్నారు. ఇరువర్గాల ఘర్షణలో 7గురికి గాయాలు అయ్యాయి. మాచల మండలంలోని జమ్మలమడక గ్రామానికి చెందిన నాగేళ్ల లక్ష్మయ్య కుమార్తె వివాహం 10 రోజుల క్రితం జరిగింది. ఈ వివాహానికి రక్త సంబంధికులైన పలువురు హాజరు కాలేదన్నట్లు మహిళలు చర్చించుకుంటుండగా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ వర్గాల వారు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. గాయపడిన వారిని మాచల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మాచల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ నరసరావుపేటలోని జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. కార్యకర్తలను అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను గడువులోపుగా పరిష్కరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నుంచి వచ్చిన ప్రజల ఆస్తి తదితర సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. మాచల పట్టణం మరియు మండల ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అఖండ భారత్ కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నేత నాసరయ్యజీ అన్నారు. మాచల బీజేపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకుడు గొబ్బుల శ్రీనివాస్ నాయుడు, ఎస్ఐ మోర్చా విజయ్ కుమార్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాచల మండలం సర్వేయర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సల్మాన్ రాజును టీడీపీ నేతలు, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుక్కముడి ప్రసాద్, ఎస్సీ సేల్ అధ్యక్షులు రవికుమార్, ఎంపీటీసీ పరిమళ రాజారావు సర్వేయర్ ను ఘనంగా సత్కరించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచల ఎస్కేబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వరల్డ్ వి బెయింగ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సాంబేలు శాంతాబాయి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య పాల్గొన్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్.
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ అన్నబాబు ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఆయన త్వరితగతిన వాటిని పరిష్కరించేందుకు అధికారులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వెల్కమ్ టు PVR న్యూస్. బీసీ మహిళా అధ్యక్షురాలు మహాభారత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కృష్ణవేణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచలపట్నంలో ప్రభుత్వ షెడ్ బజార్లో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కృష్ణవేణి జన్మదిన సందర్భంగా అక్షరాభ్యాసం చేశారు. అనంతరం మిఠాయిలు చిన్నారులకు పంచారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మెట్టు గోవిందారెడ్డి, శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.